అందరికీ నమస్కారం. ప్రాజెక్ట్ గ్రీన్ ఎర్త్ లో భాగంగా ఈ రోజు మనం అమీసాపూర్ గ్రామంలోని అప్పర్ ప్రైమరీ స్కూల్ కు రావడం జరిగింది. వచ్చిన విద్యార్థులకి ప్రకృతి పట్ల కలిగే ఉపయోగాలు, అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది వివరించడం జరిగింది. జి సిద్ధేష్, నేను 7వ తరగతి చదువుతున్నాను. మా హెడ్ మాస్టర్ నేమ్ ఈస్ సుజాత. నేను ప్రతి సంవత్సరం నా పుట్టినరోజుకి ఒక చెట్టుని నాటుతాను. నేను నాటి అందరికి నీ పుట్టినరోజు ఒక్కొక్క చెట్టు నాటమని చెప్తాను. థ్యాంక్ యూ. నా పేరు పి భవ్యశ్రీ. నేను 6వ తరగతి చదువుతున్నాను. మేము పాల కోసం ప్లాస్టిక్ కవర్ని వాడకుండా స్టీల్ క్యాన్ని వాడుతున్నాము. అలాగే నేను ప్రతి పుట్టినరోజుకి ఒక చెట్టు నాటుతానని ప్రమాణం చేస్తున్నాను. ధన్యవాదాలు. మై నేమ్ ఈస్ జి సిద్ధార్థ. I am studying in 7th class. My HM name Sujata madam. ఇప్పటి నుంచి వెళ్ళి చాక్లెట్లు, కుర్కురేలు, చిప్స్, కూల్ డ్రింక్స్ తాగము, తినము. థ్యాంక్ యూ. నా పేరు విష్ణుతేజ. నేను 7వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్ పేరు యూపీఎస్ అప్పర్ ప్రైమరీ స్కూల్. మేము ప్లాస్టిక్ వస్తువులు వాడకుండా కుండ వస్తువులు వాడతాము. అలాగే మా బంధుమిత్రులకు అందరికీ కుండ వస్తువులు వాడతామని చెప్తాము. థ్యాంక్ యూ. I am studying 5th class. My class teacher name is Amja madam. నా బర్త్డే రోజు చెట్లను పెంచుతాను. అందరినీ పెంచమని చెప్తాను. వాళ్ళు కూడా పెంచితే అందరికీ సంతోషం. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన యూపీఎస్ అమిసాపూర్ స్కూల్ కి ప్రాజెక్ట్ గ్రీన్ ఎర్త్ అంటే ఇది స్వచ్ఛంద సంస్థనా, మరి వాలంటీరా? ఓకే, చాలా మంచి ప్రోగ్రాము. ఇది మన నిజ జీవితంలో చాలా అవసరం. కాబట్టి మీరందరూ వీళ్ళు చెప్పినవి ప్రతి ఒక్కటి పాటించాలి. ఫస్ట్ మీ బర్త్డేకు చాక్లెట్లు ఇచ్చేది బంద్ చేయండి. మన దగ్గరనేమో గార్డెన్ పెంచడాలంటే మనకు దగ్గర ప్లేస్ లేదు. ఇంతకుముందు స్కూళ్ళల్లో కూడా మేము ఇలాంటి ప్రోగ్రామ్ చేసి ఏం చేసినామంటే, పెద్ద పిల్లలు కాబట్టి వాళ్ళు బర్త్డే రోజు కంపల్సరీ ఒక మొక్కను నాటి రోజు నీళ్లు పోసేవాళ్ళు. మీ ఇండ్ల దగ్గర ఖచ్చితంగా ఒక పండ్ల చెట్టు పెట్టుకోండి. ఆ చెట్టు పండ్లు కాసినప్పుడు అది తింటుంటే మనకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంతసేపు మనం ఒక చెట్టుని ఇట్లా హగ్ చేసుకుంటే ఎంత ప్రేమ అనిపిస్తుందో, ఆ చెట్టు నుంచి ఒక పువ్వు గాని ఒక కాయ గాని వచ్చినప్పుడు అది మనము తెంపాలంటే కూడా మనకు తెంచబుద్ధి కాదు. అట్లనే చెట్టుకుండని ఎంత బాగుంది కదా అనిపిస్తుంది. అంటే మీరు ఆ చెట్టు మీద ప్రేమ పెంచుకుంటే మీకు అట్లా అనిపిస్తుంది. ఎవరిదో చెట్టు ఏదో అని అనుకోవద్దు. ఏం చెప్తున్నా, అందరూ చెట్లను పెంచాలి. లేకపోతే మీకు భవిష్యత్తులో చాలా ఇబ్బందులు అనేటివి అవుతాయి. ఇప్పటికే చిన్న వయసులోనే మీకు రకరకాల జబ్బులు, గుండె జబ్బులు లాంటివి కూడా వస్తున్నాయి చిన్న పిల్లలకి. కాబట్టి వీటికి అన్నింటికి మనం ప్లాస్టిక్ వాడడం ముఖ్య కారణం. ఇంతకుముందు వనపర్తి డిస్ట్రిక్ట్ లో అన్ని స్కూళ్ళల్లో మొత్తము పేపర్ బ్యాగ్స్ అనేది ఒక 1 వీక్ ప్రోగ్రామ్ చేసినాం. మనము ఎక్కడికి బయటికి వెళ్ళినా జూట్ బ్యాగ్లనే వాడాలని అప్పుడు చాలా స్ట్రిక్ట్ గా ఉండే. కలెక్టర్ మేడం ఉండే, చాలా స్ట్రిక్ట్ గా చేసింది. మీరు కూడా ఇప్పటి నుండి ఇంట్లో ఒక సంచి పెట్టుకోమని చెప్పాలి మన పేరెంట్స్ కి. కూరగాయలకు పోయినా దేనికి పోయినా సరే. కొన్ని ప్లేస్లలో ఏం చేస్తున్నారు అంటే, ఫ్రూట్స్ వాళ్ళు కూడా పేపర్లనే చుట్టి ఇస్తున్నారు. కొందరు ఏం చేస్తున్నారు, కవర్లలో పెట్టి ఇస్తున్నారు. ఆ కవర్లలో పెట్టి మనం తెచ్చినాక 1-2 రోజులకే అది లోపలనే ఇట్లా మురిగిపోతుంటాయి. బయట తీసి పెట్టినామనుకోండి మంచిగా ఉంటాయి ఫ్రూట్స్ అయినా ఏవైనా కానీ. కాబట్టి ప్లాస్టిక్ అనేది అంత డేంజర్ గా ఉంది. కాబట్టి మీరందరూ కూడా మీ పేరెంట్స్ కి చెప్పి అందరూ మన స్కూల్ కి వచ్చేటప్పుడు అందరూ ఏం బాటిల్ తెచ్చుకోవాలి, స్టీల్ బాటిల్ తెచ్చుకోండి. ఓకేనా? ప్లాస్టిక్ బాటిల్ బంద్ చేయండి. ఇంకొకరి నాకు రేపటి నుంచి మన స్కూల్లో ఒక్కటి చాక్లెట్ గానీ కుర్కురే ప్యాకెట్లు కనపడొద్దు. ఏం చెప్తున్నా, బిస్కెట్లు కూడా తక్కువ చేయండి. బిస్కెట్లు తింటే మీకు నిజంగానే రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. అంటే హ్యూమినిటీ ఉండదు. ఏదన్నా జబ్బు ఇట్లా చల్లగాలి రాగానే తుమ్ములు దగ్గులు అనేటివి వస్తాయి. కాబట్టి అలాంటివి రాకుండా ఉండాలంటే మన బాడీ లోపల హ్యూమినిటీ అనేది పెరగాలి. పెరిగితేనే గాని మనము కొంచెం ఎక్కువ కాలము జీవించగలం.
కాబట్టి మీరందరూ ఇవన్నీ ప్రతి ఒక్కటి చాలా ఎక్కువ చెప్పిండ్రు, చాలా మంచిగా చెప్పిండ్రు. పిచ్చుకలు కూడా అనేటివి సెల్ ఫోన్, మీరు పోతేనే సెల్ ఫోన్లు చూస్తున్నారు. సెల్ ఫోన్ చూడడం కూడా తగ్గించండి. కళ్ళు, వెన్నెముక, మెడ ఇవన్నీ వస్తున్నాయి నొప్పులు. కాబట్టి సెల్ ఫోన్ తక్కువ చేయండి, టీవీని తక్కువ చూడండి. ఫ్రిడ్జ్ వాటర్ కూడా ఎక్కువ తాగొద్దు. అది ఏంటంటే ఎప్పుడో ఒకసారి మనకు దాచుకోవడానికి పాలు కానీ ఏదన్నా మిగిలిపోయింది అప్పుడప్పుడు వేస్ట్ కావద్దు అనుకుంటే ఉంచుకోండి. అంతేగాని వాటి మీద కూడా ఏమన్నా పాత్రలలో వేస్తే మూత పెట్టాలి. ఎక్కువ కూడా ఫ్రిడ్జ్ కానీ, కూలర్లు కానీ, ఏసీలు కానీ ఎక్కువ వాడొద్దు. అవి వాడితే కూడా మనకు రకరకాలైనటువంటి జబ్బులు వస్తాయి. కాబట్టి ముఖ్యంగా వంట పాత్రలు కూడా అల్యూమినియం వాడొద్దు అనే అంటున్నారు. నిజానికి మట్టి పాత్రలు వాడితే చాలా మంచిది. ఈ కాలంలో అన్ని లేవు కాబట్టి ఇక మనము అన్ని రకరకాలైనటువంటి యుటెన్సిల్స్ వాడుతున్నాం. కాబట్టి మీకు సాధ్యమైనంత వరకు మీ అమ్మ వాళ్ళు ఏది చెయ్యగలిగితే అలాంటి వాటికి మీరు చెప్తే ఇంకా మంచిగా వింటారు మీ పేరెంట్స్. అమ్మ ఇవి వాడొద్దు, ఇవే వాడాలి అని అంటే. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా ఇక్కడ చెప్పిన ప్రతి విషయాలు పాటించాలి. ఏం చెప్తున్నా, పాటిస్తారా పాటించరా? ఓకే, థ్యాంక్ యూ. చాలా మంచి ప్రోగ్రామ్ చేసింది. మీ అందరికి విత్తనం మంది ఇచ్చాం కదా. మీరు కూడా ఇంటి దగ్గర ఈ విధంగా చిన్న గుంత తీసి వీటిని ఇలాగా పూర్తి చేయండి. ఇలా పూర్తి చేసి వీటి చుట్టూ ఈ విధంగా వలెనాకి ఏర్పరచుకొని రోజు వాటర్ పోయాలి. ఓకేనా? ఈ విధంగా రోజు వాటర్ పోస్తే 7 నుంచి 10 రోజుల మధ్య చిన్న చిన్న మొలకలు వస్తాయి. ఓకేనా?
అలా మొలకలు వచ్చి మొక్కగా ఎదుగుతుంది. మొక్క నుంచి వృక్షంగా ఎదిగే క్రమంలో మనకు సంవత్సరానికి 10 మందికి ఆక్సిజన్ వస్తుంది. అలాగే దాని జీవిత కాలంలో ఒక 500 మందికి మంచి ఆక్సిజన్ లభిస్తుంది. నేను ఇచ్చిన విత్తన పంత ఈ విధంగా ఇంటి దగ్గర నాటండి. అలాగే మీరు కూడా ప్రతి పుట్టినరోజుకు ఒక మొక్క నాటండి. నాటుతారు కదా? ఓకే, థ్యాంక్ యూ. వృక్షో రక్షతి రక్షితః. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ హెడ్ మాస్టర్ వారికి, టీచర్ వాళ్ళకి, సార్ వాళ్ళకి, మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.